హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు స్పెషల్ కారం బొరుగులు. ఇవి రాయలసీమ స్పెషల్ రెసిపీ. ఇవి తింటున్నప్పుడు మంచి క్రంచీగా సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలకు పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. మరమరాలు, ఆయిల్, రెడ్ చిల్లీ పౌడర్, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, వేరుశనగ గుళ్ళు, సాల్ట్, పసుపు. గోటం తీసుకొని 10 వెల్లుల్లి రేకలను కచ్చాపచ్చాగా దంచి పక్కన ఉంచుకోండి. మరీ మెత్తగా దంచవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత 250 గ్రాముల మరమరాలు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ 10 నిమిషాలు వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే వేయించిన వెంటనే మరమరాలు క్రిస్పీగా ఉంటాయి. కొంతసేపటి తర్వాత మెత్తగా అయిపోతాయి. మనం చేత్తో విరిచినట్లయితే క్రంచీగా విరగాలి. ఇలా వేగిన తర్వాత వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ వేరుశనగ గుళ్ళు వేసి త్వరగా వేయించి పక్కకు తీసుకోండి. మనం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకోండి. వెల్లుల్లి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి 2 నిమిషాలు వేయించి రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోండి. మనం వేయించి పక్కన పెట్టిన మరమరాలు వేసి స్పైసెస్ అన్నీ బాగా పట్టేలా కలుపుకోండి. స్పైసీగా తినేవాళ్ళు మరి కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. వేయించి పక్కన పెట్టిన పల్లీలను కూడా వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, కారం కారంగా మంచి టేస్టీ కారం బొరుగులు రెడీ. ఈ బొరుగులు లెమన్ ఆనియన్తో సర్వ్ చేసినట్లయితే మరింత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తా. అంతవరకు కీప్ వాచింగ్.